ఈరోజు దేవుడు తెలియజేసే మాట మనకి, అబద్ధం ఆడద్దు. ఈరోజు నువ్వు మనుషుల సమూహంలో కూడి మనుషులతో కలిసి అందరితో కలిసి అబద్ధ సాక్ష్యం ఇస్తున్నావేమో. బైబిల్ టాక్స్ అబౌట్ ఫాల్స్ రిపోర్ట్. ఏంటి మీరు ఇచ్చే సాక్ష్యం? డూ యు నో ద రిపోర్ట్? ఈరోజు చాలామంది అబద్ధ సాక్ష్యాలు. తెలుసా నీకు? తెలీదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తాం కాదు. నిజమేంటి? 10 మంది చెప్తే నిజం అయిపోదు. 100 మంది చెప్తే నిజమైపోదు. 100 మంది చెప్పేది నిజమైపోతే ఈరోజు దేవుని వాక్యము అసత్యము. ఎందుకంటే ఈరోజు లోకమంతా పాపము సత్యము, పాపము మేలు, పాపము నిజము, పాపము మంచిదని చెప్తుంది. దేవుని వాక్యం నో అంటుంది. నువ్వేమంటున్నావు? అందరూ అది అంటున్నారు కాబట్టి నేను ఇది అంటాను. నో, గాడ్ ఇస్ నాట్ గోనా యాక్సెప్ట్ ఎ ఫాల్స్ రిపోర్ట్, యూ స్పీకింగ్ వితౌట్ నోయింగ్, ఆర్ యు నో అండ్ యెట్ మ్యానిపులేట్ ఫర్ సెల్ఫ్. కంపెనీస్లో అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా? నీ టీమ్ లీడ్ టఫ్గా ఉన్నాడేమో, డిసిప్లైన్డ్గా ఉన్నాడేమో. 10 మంది కలిసి రే వీడిని తీసేస్తా కానీ మనకి ఫ్రీడమ్ లేదురా. ఎవడు ఇంకోటి అంటున్నాడు, నేను అవుతాను రా టీమ్ లీడ్, నెక్స్ట్ నేనే లైన్లో. నేను కానీ వస్తే మీ అందరికీ ఫ్రీడమ్. వీడితో పెట్టుకుంటే అవుతలే, ఫస్ట్ ఇన్ని తనద్దాం దా, మనందరం వెళ్ళి రిపోర్ట్ చేద్దాం. నువ్వేం చేస్తున్నావు? లేదా రేపు నువ్వు విక్టమ్ అవుతావు, నువ్వేం చేస్తున్నావు? నేను విక్టమ్ అయినా పర్వాలేదు ప్రభా, నేను అబద్ధం ఆడను, అన్యాయం చేయను, నేను సత్యమే మాట్లాడతాను అని చెప్పగలుగుతున్నావా? లేకపోతే అందరు వెళ్ళారు కదా, అందరితో వెళ్ళకపోతే నేను లెఫ్ట్ అవుట్ అయిపోతాను, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో? దేవుడు నీకు విరోధంగా తిరిగితే నీకేమైనా బాగుపడే ఛాన్స్ ఉందా? ఈరోజు నీవు దేవుని శత్రువుగా మారిపోతున్నావు. ఈ సంవత్సరం మేక్ ఇట్ అ పాయింట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ విల్ స్టాండ్ ఫర్ ట్రూత్. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను. నాకు తెలిస్తే నేను నిజమే మాట్లాడతా. ఏది తెలుసో అదే మాట్లాడతా. ఏది తెలుసో అదే మాట్లాడతా. అబద్ధాలు చెప్పొద్దు. దేవుడు వాటిని తెలియజేస్తుంది. డో నాట్ సర్క్యులేట్ అ ఫాల్స్ రిపోర్ట్. మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నా, వాట్ ఈస్ దట్ యువర్ షేరింగ్? ఈరోజు చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు షేర్ చేస్తారు. అందులో పలానా చేసినట్టు షేర్. నిజం తెలుసా? లేదు, నువ్వు షేర్ చేసావు. నువ్వెవరివి? సైతానికా బచ్చా. You see, you're sharing news without you even knowing it. Have you read about it? Where have you read? Online? Oh, every crap is on online. Every dirty thing, every false report is on online. Have you known the person? Have you known the records? Have you studied the survey intelligence? If not, don't talk about it. Wait for the truth. Because everything, end of the day, వెలుగులో తేట తెలిసిపడుతుంది, బయటకు వస్తుంది. కానీ అబద్ధాన్ని నీవు పంచిన వ్యక్తి అయితే ఎవరికి అవమానం? అబద్ధాన్ని పంచిన వాడికి అవమానం. సో బీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ తెలియజేయబడుతుంది, డు నాట్ సర్క్యులేట్ ఫాల్స్ రిపోర్ట్. అదే రీతిగా చూస్తే అపవాది అబద్ధికుడంట. వాడు ఆది నుండి అదే చేస్తాడంట. ఒకరోజు తీర్పులోకి మనం రాబోతున్నాము. దేవుడు తీర్పు తీరుస్తాడన్న భయం ఉండాలి. అబద్ధ సాక్ష్యము చెప్పిన ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష. బీ కేర్ఫుల్. రెండోది, పుకార్లు పంచేవారు. ఎక్సోడస్ 23:1 చూస్తే ఈ మాట ఇంకొక ట్రాన్స్లేషన్ చూస్తే పుకార్, ఇట్ టాక్స్ అబౌట్ రూమర్స్, రూమర్ మాంగర్ అని వస్తుంది. రూమర్ మాంగర్ అంటే పుకార్లు అంట. ఇతరుల గురించి పుకార్లు చెప్పేవాడు ఒకడంటే నేను కానీ పంచేవాడు ఇంకోటి ఉంటాడంట. ఒకటి క్రియేట్ చేసేవాడు ఉంటేనే పక్కన ఇంకోటి పంచేవాడు ఉంటాడంట. ఇదంట అంటానికి ఒకటి ఉండాలి కదా. ఎవడికో ఒక తెక్క పడుతుంది, ఏదో పిచ్చి పడుతుంది. ఆ పిచ్చిలో ఏదో అంటాడు, వీడి పక్కన అంట. తర్వాత అందరు నమ్మింది ఏంటి? అబద్ధాన్ని. అందరు దోషులు కాదా? దేవుని దృష్టిలో దోషులు. చూసి అబద్ధము ఇని నమ్ముతాం ఒక తప్పు అంటే, అబద్ధము నువ్వు తిరిగి చెప్తాము ఇంకా పెద్ద తప్పు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితంలో అబద్ధాలు నమ్ముకుంటూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. జాగ్రత్త. ఈరోజు నీ పొరుగు వానికి విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నప్పుడు కోర్టులోకి వెళ్ళి చెప్పాల్సినంత సీన్ ఎవరికి లేదు. ఇక్కడ క్రైస్తవులకి అసలుగా లేదు. నిజంగా చెప్పాలంటే కోటిలో ఒకడని చెప్పొచ్చు కావాలంటే. కానీ ఇవి ప్రతిరోజు చేస్తున్నారే. ఎలా దేవుడు నీ పక్షాన ఉంటాడు? సాతాను సర్పసంతాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? బీ వెరీ కేర్ఫుల్. దేవుడు అంటున్నాడు, నేను నీ తోడు ఉండాలంటే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే, నీ జీవితంలో నేను జయం అవ్వాలంటే, నీ పక్షాన నేను నిలబడాలంటే బీ వెరీ కేర్ఫుల్.
అబద్ధపు రిపోర్ట్, నో. పుకార్లు, నో. మూడోది మీరు చూస్తే అక్కడ ప్రోవర్బ్స్ 26:28 ఉంటుందండి, ఫ్లాటరీ, పొగిడేవాడు అంటే చాలా డేంజర్ అండి. ఈరోజు చాలామంది పొగడతను కోరతారు. నాకు పొగిడేవాడు అంటే చాలా భయం బాబోయ్, ఐ విల్ నాట్ ఎంటర్టైన్. ఎందుకంటే పొగిడేవాడు అంటే చాలా భయం. అందులో చేతులు కొట్టుకుని ఇట్లా ఉన్నారనుకో, రెడీ దేనికి? నీ కాలు పట్టుకుని లాగుతానికి. బీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ సెయింగ్ డు నాట్ ఎంకరేజ్, డు నాట్ గివ్ ఆనర్, డు నాట్ గివ్ థ్యాంక్స్. ఇది కాదు. కృతజ్ఞతతో నిజంగా చెప్తాం వేరు. ముక్కు మొహం తెలియకున్నా, ఎప్పుడు ఏదో అనుభవించుకున్నా, 10 మంది ముందు ఏదో పొగడేస్తాం. దట్ ఈస్ వేస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, ద విస్పరర్స్. ఈ విస్పరింగ్ బ్యాచ్ చాలా డేంజర్ అంట. విస్పరింగ్ బ్యాచ్ అన్నప్పుడు ఇట్స్ ఆల్సో గాసిపింగ్ బ్యాచ్. బైబిల్లో చాలా వచనాలు ఉంటాయి. గాసిపర్స్, విస్పర్స్, అందరి ముందు చెప్పారంట, గుసగుసలంట. అంతే. నీకు తెలుసా ఏమైందో? తర్వాత చెప్తా, టెక్స్ట్ నైట్ కాల్ చేస్తా. అప్పుడు చెప్తారు. అనుకుని అన్నీ యాక్ట్ చేసుకుని చెప్తారు. అనుకుని అన్నీ విస్పరింగ్ బ్యాచ్ అంటే ఏది ఎవడు చెప్పలే, ఎక్కడ ఏది చూడలే, ఏదేదో అనుకుని ఇట్లంటే చెప్పేసుకుందాము. ఊరికే నీతో నా ఫ్రెండ్షిప్ చేసుకుంటానికి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, గాసిపర్స్ ఫ్రెండ్షిప్ చేస్తారు. గాసిపర్ వైజ్ మ్యాన్ ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయడు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ నా మాటలన్నీ నమ్మేస్తున్నాడంటే ఆడొక తెక్కలోడు, నువ్వు ఒక తెక్కలోడివి. సింపుల్. ఇవన్నీ కలిసి ఎగిరే కోళ్ళు, పక్షులు అంట, కలిసి ఎగురుతాయి. బీ కేర్ఫుల్ ఇన్ యువర్ ఆఫీసెస్. మీ ఇంటి దగ్గర, ఆలయంలో, మీరున్న సమూహంలో, మీరున్న సోషల్ మీడియాలో. వాచ్ అవుట్ ఫర్ ఆల్ దిస్ కల్పరేట్. ఎలాంటి వారు నీ జీవితము నీవు దేవుని దగ్గర నుండి దూరం పోయేలాగా, నీ జీవితం నీ ఇంటిమెసి దేవునితో దూరం అయ్యేలాగా, నీవు నీ దేవునికి, దేవుడు అంటే నా హస్తం తక్కువ కాదు నీకు సహాయం చేస్తానికి, నీ ప్రార్థన నాకు వినపడక కాదు, నాకేం చెవుడు కాదు, నీ పాపాలే నీకు నాకు మధ్యలోకి వస్తున్నాయి. నువ్వు మాట్లాడే మాటలు ఉన్నాయి చూడు, నేను చేయలేక కాదు, నేను చేయను. నువ్వు నా బిడ్డవే, నువ్వు నా సొత్తువే, నువ్వు రక్షించబడిన వ్యక్తే. సో వాట్? నీ బ్రతుకు సరిలేదు. అందులో ఆ దేవుడు అంటాడు, అబద్ధపు నాలుక, వ్యర్థంగా మాట్లాడే నీ నాలుక. దేవుడు మాకు తెలియజేస్తుంది, వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకి దేవుడు ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడంట. అంటే నేను అనుకున్నా, నోటితో మాట్లాడే అన్ని మాటలే లెక్క. నువ్వు వ్యర్థముగా అంటే ప్రయోజనకరంగా మాట్లాడిన లెక్క అడుగుతాడంటే నువ్వు ఏమేమి మాట్లాడో లెక్క అన్నట్టు కాదు. ఎందుకు ఇలా మాట్లాడో? నీకేం తక్కువ అయింది ఇలా మాట్లాడో? వై? ఏమొచ్చింది? నీకేమొచ్చింది ఆ మనిషి గురించి ఇలా మాట్లాడు? నీకేం సంబంధం ఉంది? నీకేం హాని చేశారు? నీ గురించి ఏం మాట్లాడారు? నీ జీవితంలో ఏం చేశారు? నువ్వు యూఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ దమ్. వై? గివ్ మీ అకౌంట్స్ అంటాడంట దేవుడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు అట్లా చూస్తామండి. యాకోబు పత్రిక 4:11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. సహోదరులారా, ఇంకా అక్కడ చూస్తే ఎవరితో మాట్లాడుతున్నారు? సహోదరులతో మాట్లాడుతున్నారు. హీస్ టాకింగ్ అబౌట్ బ్రదరన్. హీస్ టాకింగ్ అబౌట్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు రక్తం నిబంధనలో పాలు పొందేవారు, క్రైస్తవులను వెళ్ళబడుతున్న వారు, వారితో చెప్తున్నాడు, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడద్దు. ఇంకేమంటున్నాడు? తన సహోదరునికి విరోధముగా మాట్లాడి. ఎవరికి విరోధంగా? తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. తన సహోదరుడికి ఏంటి అంటే, ఈడు రైట్ ఈడు రాంగ్ ఈయన చెప్పేస్తాడంట. ఈయన జడ్జ్ అయిపోయాడు, ఇంకా దేవుడు అక్కర్లే. ఎవరు ఏంటో వీళ్ళు చెప్పేస్తానంట ఇతరులకి. ఇతరుల గురించి నువ్వు తీర్పు తీర్చొద్దు. ఇంకేమని చెప్తున్నాడు? తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి. దేనికి వ్యతిరేకంగా? అక్కడ ఏం పాటించమని తెలియజేస్తాడు యాకోబు అక్కడ. కీప్ అప్ గాడ్స్ హార్ట్, గాడ్స్ ప్రిన్సిపల్స్, గాడ్స్ రూల్స్. దేవుని నియమం, వాక్య నియమానికి లోబడు. దేవుని వాక్య నియమానికి లోబడు. విరోధంగా మాట్లాడద్దు. అలాగ మాట్లాడితే నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నావు. ఇంకా చదవండి. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల. ఏంటంట? నువ్వు ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీరుస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. అబ్బా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. హౌ డు వి టాక్ అబౌట్ అదర్స్? ఎందుకు వచ్చింది నీకు తెలియదు దాని గురించి నువ్వు మాట్లాడద్దు.
నీతో ఆ పలానా వ్యక్తి నేరుగా చెప్పకపోతే, ఆ పలానా వ్యక్తి ఇలా అన్నాడని నువ్వు అనకపోతే, ఆ వ్యక్తి దాని నుండి ఎవరో చెప్పిన దాన్ని నువ్వు మాట్లాడద్దు. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్, సో వాట్, షట్ యువర్ మౌత్. యేసు ప్రభు చూడండి, ఒకడు మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నాడంట. హీ రిమైండ్ సైలెంట్. ప్రతి అబద్ధానికి మౌనంగా ఉన్నాడు. ఈరోజు మనుషులు ఎన్నో పుకార్లు మాట్లాడచ్చు, మీ జీవితాలను పాడు చేసుకోక. దాని తెలుగు మన ఇంగ్లీష్లో మంచి డైలాగ్ ఉంటుంది ఏంటి, మైండ్ యువర్ ఓన్ మైండ్. నీ మైండ్ అక్కడ పెట్టుకో, నీ పన్ను చూసుకో. తెలుగులో అంటాం కదా, నీ పన్ను చూసుకో. ఈరోజు నీ పన్ను చూడమంట. వీడికి పని పాట లేదు, ఎప్పుడు ఇంకోటి పని, వీడి పని. ఎందుకంటే ఇంగ్లీష్లో స్కూల్లో అనేవారు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నెక్స్ట్ ఏమంటారు పిల్లల డైలాగు, మీరు అనరా, దట్స్ మై బిజినెస్, అదే నా పని. నీ గబ్బు ఏర్తాము, నీ గబ్బులో చూస్తాము. మా నాన్నగారు అంటాడు, పెంటని ఏర్తాము. రోడ్లో పోయేవాడు పెంట చూశాడండి, ఏం చేస్తావు, చీ పెంట, ఇంకా నీ దాని చీ పెంట. ఎవడన్నా బై మిస్టేక్ పెంట చీ. కానీ ఎవడన్నా పెంట చూసినప్పుడు ఇది ఏం పెంట, ఇది ఆవు పెంట, కుక్క పెంట, పంది పెంట, మనుషుడి పెంట, ఇది ఏ రంగు, ఇది ఎప్పుడు వేసింది, ఫ్రెష్ వేసిందా, నిన్నేసిందా, ఎంత చీ అనిపిస్తుంది. మరి పొరుగోడు పెంటని ఎందుకు గలుగుతావు? వాడి జీవితంలో ఏదో పిచ్చి పని చేశాడు, పో, నీకు అంటుకున్నా దులుపుకో పో. కొన్నిసార్లు కొన్ని షూలు కానీ చెప్పులు కానీ పెట్టలాడుకుందనుకో, ఏం చేస్తారు మీరు, అక్కడ వదిలేస్తారు, ఇంకా క్లీన్ కూడా చేయలేరు. వదిలే, తెలియక నీకు అంటుకుంది, వదిలే, ఎస్కేప్. దాన్ని తీసుకెళ్ళి 10 మంది ఇట్రా ఇట్రా చూడు, అవసరమా? నీ జీవితం చూడు, నీ బ్రతుకు చూడు. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళబోతుంది? నీ జీవితాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు? నీ వాగ్దానాలు ఏంటి? నీ నెరవేర్పు ఏంటి? నీ స్వతంత్రించుకోవాల్సింది ఏంటి? నీవు కష్టపడింది ఏంటి? 6 రోజులు కష్టపడు. ఏ కష్టపడ్డాను? ఇందుకు నేను పడుకుంటున్నాను. ఏం కష్టపడ్డాను? కనీసం రేపన లేసి ఓ పట్టుదలతో, దృష్టితో పోతామే. హ్యావ్ టార్గెట్. బట్ వేస్టింగ్ టైం, వేస్టింగ్ ఆపర్చునిటీస్. ఇంకోడు పెంటను చూసుకుంటే బ్రతికేస్తున్నారు. దేవుడు లెక్క అడుగుతాడు. సుమీ జాగ్రత్త. చూసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, నో మ్యాటర్ హౌ గుడ్ యూ డూ, హౌ రైట్ యూ లివ్, హౌ జెన్యున్ యూ లివ్, పీపుల్ విల్ స్టిల్ టాక్ రాంగ్, బ్యాడ్, అబ్యూస్. బట్ రిమెంబర్, నీకు తెలియని దాని గురించి నువ్వు ఎండోర్స్ చేసి అది నిజమని, నీకు తెలియని దాన్ని నువ్వు రూమర్స్గా, గాసిపర్స్గా, స్లాండరర్గా మారేవా, సర్పసంతానం. దేవుడు చూస్తున్నాడు, ప్రతీది వెలుగులోకి వస్తుంది, ప్రతీది తీర్పు తీరుస్తాడు దేవుడు. నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తావు? వెయిట్ ఫర్ గాడ్స్ టర్న్. యూ బీ రైట్. నీవు ఒకటి, దేనికి భయపడి అబద్ధం ఆడద్దు. నీ దేవుడు ఉన్నాడని నమ్మి, నా దేవుడు నాకు కార్యము చేస్తాడు అని నమ్మి చెప్పు, ధైర్యం చెప్పు. అవును, నేను చేసింది తప్పు, ఒప్పుకో. నిజం మాట్లాడరా, భయపడాల్సిన అవసరం లేదు. నిజం మాట్లాడు, ఎవరు నేనేం చేయరు. నిజం మాట్లాడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. సత్యానికి నిలబడు, సత్యం తగినట్టు బ్రతుకు. నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు వరీ పీపుల్, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ పీపుల్. వాట్ కెన్ మ్యాన్ డూ? మనుషుడు ఏం చేయగలుగుతాడండి? మనుషుడికి ఏం అధికారం ఉందండి? మనుషుడిని 10 నాలుగులు నీ పైన లెగనే. దేవుడు ఒక్క మాట చాలు నీ వైపు. ఆయన ఒక్క మాట చాలు. 10 నాలుగులు ఏంటి, 1,00,000 నాలుగులు లెగనే. హూ కేర్స్? దేవుడు నీ వైపు ఉంటే నీ భయం ఏంటి? ఈరోజు దేవా, నీ ముందు నేను సరిగా ఉంటాను. తప్పు అయిందంటే తప్పుని ఒప్పుకో. తప్పుని రైట్ అని చూపించుకోవద్దు. దట్ ఈస్ రాంగ్. తప్పు చేసావు, నేను చేసిన తప్పు చెప్పుకో, నేను జరిగించిన తప్పుని చెప్పుకో. బీ ఆనెస్ట్. వాళ్ళు బాధపడతారండి. ఏదో ఒక రోజు సత్యం బయటకు వస్తుంది, ఆ రోజు ఇంకా బాధపడతారు. జరిగిన పొరపాటును ఒప్పుకుంటంలో కరెక్షన్ ఈజ్ ఈజీ. ఈరోజు నిజాలు బయటికి రావట్లేదు. నిజం బయటికి రావడం మాత్రం కాదు కదా, ఇంకోటి గురించి అబద్ధం మాట్లాడతారు, సొంత నీతుల గురించి మాట్లాడుకుంటారు, లేదు నువ్వు ఉన్నదిగా మాట్లాడుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అల్టిమేట్లీ లైఫ్ ప్రూవ్ చేసేది. సో మాట్లాడేవాడు ఏదైనా చెప్తున్నాడు, లుక్ అట్ హిస్ లైఫ్. ఏంటి, వాట్ ఈస్ ఎవిడెన్స్? దేవుడు ఆశీర్వదిస్తాడా? చూపి నీ జీవితంలో. ఈరోజు చెప్పేవారు చాలామంది, బ్రతికేవారు చాలా తక్కువ. ప్రూవ్ ఇట్.
ప్రూవ్ ఇట్. నీ చేతి పని ఆశీర్వదిస్తాడా? ప్రూవ్ ఇట్, చూపి. ఈరోజు నీ మాటకు విలువ లేదంటే యూఆర్ నాట్ లివింగ్ ఇట్. ఏది నువ్వు డిసిప్లిన్ ఉందా లైఫ్లో? డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నావు, చూపి. నీ గురించి నీ ఇంట్లో సాక్ష్యం రాండి, బయట కాదు. నీ భార్య చెప్పండి, నీ భర్త చెప్పండి, నీ పిల్లలు చెప్పండి. దట్ ఈస్ ట్రూ టెస్టిమనీ. ఈరోజు భార్య భర్తలు పొగుడుకుంటారేమో బయట, అట్లా కాదు, నిజం, సత్యం, సత్యం. యూనో ఛాలెంజెస్ ఆర్ ట్రూ ఇన్ లైఫ్, ప్రెషర్స్ ఆర్ వెరీ మచ్ ట్రూ ఇన్ లైఫ్. కానీ దేవుని నమ్మి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవా నా చేతకాని పరిస్థితుల్లో కూడా నేను నీ పైన నా భారం వేస్తున్నానయ్యా, నువ్వు చూసుకో. దేవుని వాక్యంలో చివరికి ఒక మాట చూపిస్తానండి. ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ వర్స్. సామెతలు 6:16 నుండి 19 వరకు చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 7ది ఏంటంట? హేయము. ఆ మాట హేయం అన్నప్పుడు అక్కడ ఒరిజినల్ హీబ్రూలో చూస్తే అబోనేషన్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తాం, విచ్ మీన్స్ ఐడాలట్రీ, విగ్రహారాధన అంట. అంటే దేవుడికి మొదట ఆజ్ఞలు చూస్తాను, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండోదేంటి? దేనిని చేసిన విగ్రహారాధన చేయకూడదు. ఇంకా మాటలు చెప్పాలంటే, సో ఈ 7 దేవుడికి అసహ్యమైంది. ఏంటో అది చదువుదామా? అవేవనగా అహంకార దృష్టియు, అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయమును, దుర్యోచనలు యోచించే హృదయము. గో హెడ్. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. మరలా ఏమొచ్చింది ఇక్కడ? లేని వాటి పలుకు, ఎ ఫాల్స్ విట్నెస్ హూ స్పీక్ లైస్. అబద్ధాలు ఎన్నిసార్లు వచ్చింది అక్కడ? మొత్తానికి 7లో 2 సార్లు అబద్ధాల గురించి వచ్చింది. అబద్ధాలు ఆడువాడు, లేని దాన్ని పలుకు, అబద్ధ సాక్షి. నెక్స్ట్, అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడును. అన్నదమ్ములలో ఎవడంట? ఇది ఇంకోటైతే 7ది ఏమని చెప్పబడింది, ఏమని తెలియజేయబడింది? విగ్రహారంతో సాదృశ్యం. వీళ్ళు కుటుంబాలను నాశనం చేస్తారంట. సో జాగ్రత్త, నీ నోరు, బీ కేర్ఫుల్. జగడాలు తెచ్చేటప్పుడు ఈరోజు ఎలాంటి జగడాలు? లేనిది ఉన్నట్టుగా, వీళ్ళ గురించి ఇట్లా అట్లా, సగం నిజం సగం అబద్ధం అంట. హాఫ్ వైట్ అంట. నువ్వు హాఫ్ వైట్ అవ్వు, 90% వైట్ అవ్వు. లై ఇస్ అ లై. 0.00001% యాడ్ అయినా కూడా లై ఇస్ అ లై. దేవుడి వాక్యం తగినట్టుగా, ఇదిగో వైట్ బ్లాక్ ఉందనుకో, 0.00001% బ్లాక్ యాడ్ చేస్తున్నాను కాబట్టి లైట్గా వైట్ కలర్ మారాలంటే కాదు, చొక్క పడినా కూడా బ్లాక్ అయిపోతుందంట. సో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కీప్ ఇట్ స్ట్రైట్. ఈరోజు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మనం చూస్తాము, దేవుడు 2 సార్లు అంటున్నాడు నాకు అసహ్యం అబద్ధం. 3వది ఒకరినొకరు మాట్లాడే మాటలు. సో యూ టాక్ అబౌట్ 3 times ఈస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్స్. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ స్పీక్. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు, దీన్ని బట్టి మీ జీవితానికి మీరే నాశనం తెచ్చుకుంటున్నారో చూసుకోండి. ఎందుకంటే టాప్ 10 ఆజ్ఞల్లో దేవుడు అంటున్నాడు, అబద్ధం ఆడద్దు, నీ పొరుగువానికి విరోధంగా అబద్ధ సాక్ష్యాన్ని పలకద్దు, డోంట్ లై. ఇంకా ప్రకటన గ్రంథం వరకు వస్తే, yes please, పిరికివాడును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఏంటంట? సో అబద్ధం దేనితో సమానమంట? ఇంకా పైన లిస్ట్ అంతా. నువ్వు అబద్ధం చిన్న పాపం అనుకుంటున్నావు, కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు జాగ్రత్త. ఎలాంటి వారిని ఏంటన్నా చదవండి. అగ్ని గంధకములలో మండుచున్న గుండములో పాలు పొందుదురు. బీ వెరీ కేర్ఫుల్. యూ బెటర్ నాట్ స్పీక్ దెన్ స్పీక్ రాంగ్. మౌనంగా ఉంటాం బెటర్, తెలీదని చెప్తాం బెటర్. ఏదో పెద్ద తెలిసినట్టు లేని దాన్ని మాట్లాడతాం కన్నా, అబద్ధాన్ని మాట్లాడతాం కన్నా. బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారు, ఎంతమంది సైతాను సర్ప సంతానము, సైతాన్నిగా బచ్చ. జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఎవరి బిడ్డ అనేది నిరూపిస్తున్నావు నీ నోటి మాటలతో. బీ వెరీ కేర్ఫుల్. అబద్ధాన్ని మాట్లాడద్దు. అవసరం వచ్చిన 4 కొరుక్కో, కంట్రోల్ రావట్లతో కొరికేయి. బెటర్ కొరుకుని నోరు మూసుకుంటాం కన్నా.
నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడి సాతాను చేతుల్లో సమర్పించుకోవడానికి. బికాస్ గాడ్ ఈజ్ సెన్సిటివ్. టాప్ 10 ఆజ్ఞలు, టాప్ 10 నియమాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అబద్ధం మాట్లాడుతూ, ఇది కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ పక్షాన నేను నిలబడాలా, లేకపోతే సాతాను వెయిట్ చేస్తున్నాడు నీ పక్షాన రావాలా? అధికారం నువ్వు ఇస్తున్నావు. జీవం మరణము నాలుక వశము, జాగ్రత్త, బీ వైజ్. దయచేసి స్థలం నుంచి ఒకసారి ప్రార్థన చేద్దామండి. See what kind of words you are speaking, what kind of things you believed. ఎన్ని అబద్ధాలను నమ్మారు, ఎన్ని అబద్ధ సాక్ష్యాలను నమ్మారు, ఎన్నిసార్లు అబద్ధాన్ని ఎంకరేజ్ చేశారు, ఎన్నిసార్లు అబద్ధాన్ని ప్రోత్సాహపరిచారు, ఎన్నిసార్లు అబద్ధాన్ని పంచారు, ఎన్నిసార్లు మీరు అబద్ధం మాట్లాడారు. ఈరోజు మనకు అందరికి కావాల్సింది దేవుని కృప, దేవుని క్షమాపణ, దేవుని దీర్ఘశాంతం. ఆయన హృదయం మన పైన ఇంకా ఆయన కరుణిస్తూ కృప చూపిస్తూ మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు హీఈస్ గివింగ్ యూ టైమ్ టు కన్ఫెస్, టైమ్ టు రిపెంట్, టైమ్ టు సెట్ రైట్. ఈ సంవత్సరం దృష్టి కలిగిన వాడిగా బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. గతంలో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుంటే దేవుని క్షమాపణ అడుగు, వ్యక్తుల్ని క్షమాపణ అడుగు. ఈ సమయంలో మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలండి. నేను ముగించిపోతున్నాను, కానీ మీరు ప్రార్థన చేయాలి. ఐ వాంట్ యు టు ప్రే. మీ హృదయాలు ఏంటి ఈ వాక్యం వింటూ దేవుడు ఏంటి మీ హృదయాన్ని రేపేది, ఏంటి మిమ్మల్ని ఒప్పుకోమనేది, ఏంటి మీ జీవితంలో తెలియజేసేది, ఏ విషయంలో ధైర్యం ఇస్తున్నాడు, ఏ విషయంలో కన్ఫెషన్ తీసుకొస్తున్నాడు, ఏ విషయంలో గ్రహింపు తీసుకొస్తున్నాడు. ప్రభుత్వం మాట్లాడాడు. మేక్ ఇట్ అ పాయింట్ దట్ యు డైజెస్ట్ ఇట్ రైట్ నా. ఇక్కడ నుండి బయటకు వెళ్తే అపవాది దోచుకుంటాడేమో. నాటబడలే విత్తనం మీ హృదయంలో విత్తాలి. లోటుకి వెళ్ళాలి. విత్తబడిన వాక్కు హృదయంలోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవ, నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా అడగండి. ఒకసారి గ్రహించుకోండి. వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు యూ, వాట్ ఈస్ గాడ్ టెలింగ్ యూ. ఏంటి దేవుడు చెప్పేది? ఒక నిర్ణయం చేసుకోండి. తల్లిదండ్రులు ఒక నిర్ణయం చేసుకోండి. నా బిడ్డలకి సత్యం మాట్లాడుతాను, నేర్పిస్తా. నా ఇంట్లో సత్యం మాట్లాడతాను. నా కుటుంబము, నా జీవితం, మా ఇల్లంతా దేవుని మహిమార్థం, సత్య స్వరూపిని కలిగిన వారిగా, సత్య మార్గంలో నడిచేవారుగా, సత్యాన్ని ప్రేమించేవారుగా మేము బ్రతుకుతాము. నిర్ణయించుకోండి. ఒక నిర్ణయం చేసుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఎదుగో ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో తగ్గించుకుంటూ వేడుకుంటామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటాం. మేము బలహీనులయ్యా. మాకు కొంచెం భయం వచ్చినప్పుడు, కొంచెం చేతకానితనం వచ్చినప్పుడు, కొంచెం మనుషులు మెంబ పెట్టాలన్నప్పుడు, కొంచెం మనుషులు ఏమనుకుంటారనుకునేటప్పుడు అయ్యా అబద్ధం ఆడుతున్నాం ప్రభా. కానీ ఈరోజు నువ్వు తెలియజేస్తున్నావు నీ బిడ్డలు అబద్ధం ఆడకూడదని. నీకు అబద్ధం ఆడతాం అసహ్యం అని తెలియజేస్తున్నావు ప్రభా. అబద్ధపు మాటలు నువ్వు నచ్చవని తెలియజేస్తున్నావు ప్రభా. ఇదిగోనయ్యా, మేము ఒక నిర్ణయం చేసుకుంటాం. మేము అబద్ధం ఆడమయ్యా. ఈరోజు నుండే మేము అబద్ధం ఆడమయ్యా. మేము ఆడిన అబద్ధాలకి క్షమాపణ అడుగుతున్నాము ప్రభా. నీ ధైర్యాన్ని దయచేయమని అడుగుతామయ్యా. నీ శక్తి దయచేయమని వేడుకుంటామయ్యా. మా కుటుంబాల్లో సత్యమే ఉంటుందని వేడుకుంటాం ప్రభా. ఇదిగోనే ప్రకటిస్తున్నాం. మా ఇంట్లో మేము సత్యమే మాట్లాడుతాం. మనుషులు బాధపడినా నువ్వు బాధపడకూడదు ప్రభా. మనుషులు ఏమనుకున్నా కూడా నీవు తప్పుగా చూడకూడదు ప్రభా. నీ దృష్టిలో నీ నమ్మకాన్ని మేము పోగొట్టుకుంటే అయ్యా మా జీవితం గురే మేము పోగొట్టుకున్నట్టు ప్రభా. లోకమంతా మమ్మల్ని అంగీకరించాలని నీ ద్వారా తునీకరించబడే బ్రతుకు మాకు వద్దు ప్రభా. నీ కొరకు సాక్షులుగా బ్రతుకుతామని తెలియజేస్తున్నామని నీ శక్తిని వేడుకుంటామయ్యా. ఇక్కడ మా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయి. ఈ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఈ శక్తి దయచేయి. మా ఇల్లులో ప్రేమతో కట్టబడాలి, సత్యము ద్వారా కట్టబడాలి, యథార్థంగా బ్రతకాలి ప్రభా. అయ్యా నువ్వు మా పక్షాన ఉన్న ధైర్యంతో బ్రతకాలి ప్రభా. మేము సత్యం మాట్లాడినప్పుడు మేము నీ బిడ్డలమనేది చూపిస్తున్నాము ప్రభా. ఒకరికి ఆపదలు ఉన్నప్పుడు సత్యం ఎరిగిన మేము అయ్యా సత్య ప్రకారం వారికి సహాయం చేయాల్సినప్పుడు అక్కడ కూడా నిలబడాలి ప్రభా. భయంతో పారిపోతాం కాదు. ఇట్ ఇస్ టు డిఫెండ్ వాట్ ఈస్ రైట్, టు స్పీక్ వాట్ ఈస్ రైట్, టు స్టాండ్ వాట్ ఈస్ రైట్, టు షో వాట్ ఈస్ రైట్ ఇన్ యువర్ సైట్. లెట్ దర్ నాట్ బి లై ఇన్ అవర్ లైఫ్ లార్డ్. వద్దు ప్రభా. సాతాను సంబంధాలుగా మేము ఉండదలుచుకోలేదు. సాతానికి మా గృహాల్లో చోటు ఇవ్వదలుచుకోలేదు. సాతానికి మా జీవితం పైన అధికారం ఇవ్వదలుచుకోలేదు. అపవాదికి, నేరాలు మోపేవాడికి, కొండగాడికి మా జీవితాల పైన అధికారం లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాము.
ఇదిగో మేము దేవుని సంబంధాలమని, మేము యేసు ప్రభు బిడ్డలమని, యేసు రక్తం ద్వారా పరమ తండ్రి నీ కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డామని ప్రకటిస్తున్నాము. ఇదిగోనయ్యా మా జీవితాలను నూతనపరిచి ఈ సంవత్సరం మాకు కావాల్సిన దృష్టి దయచేయ. గివ్ us ఫోకస్. మా మార్గంలో మేళాలి. మేము సత్యంలో నడుస్తున్నామా మేము పరీక్షించుకోవాలి. బలహీనులను చూస్తే మేము బలపరచాలి ప్రభా. కురుగు తీసేవారిగా మారనొద్దు ప్రభా. శక్తి లేని వారికి మేము సహాయం అవ్వాలి, కానీ ఇంకా నువ్వు వారిని అణిచేవారిగా మేము మారనొద్దు ప్రభా. Help us to know that nobody is perfect, but then it is your spirit that leads into perfection. క్రీస్తు యేసుకి కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. నీ వాక్యము తెలియజేస్తున్న రీతిగా అయ్యా హెల్ప్ us to fight, thrive, pull ourselves. మమ్మల్ని మేము సరిదిద్దుకున్న వారుగా, మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారుగా, మమ్మల్ని మేము నీ వైపు నడిపించుకున్న వారుగా, మా చిత్తము నీ చిత్తానికి సమర్పించుకుంటానికి, మా చిత్తమంతా తండ్రి నీ చిత్తమే జరగాలని బ్రతుకున్నట్లుగా ఇక్కడ ఉన్న మా అందరికి సహాయం చేయ. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నాం, విన్న మేము మర్చిపోకుండా వాక్కుని నిర్ణయం చేసుకుని మా జీవితంలో మార్పు చూడగలుగుతానికి, మా హృదయంలో సమాధానాన్ని అనిపిస్తానికి, మా జీవితంలో జయం అనుభవిస్తానికి, మా కుటుంబంలో సమాధానం ఐక్యత అనుభవిస్తానికి, మా బిడ్డలు వర్ధిల్తానికి, మా కుటుంబాలు వర్ధిల్తానికి, మమ్మల్ని బట్టి అనేక మంది దీవించబడతానికి, మేము పనులు చేసే స్థలము దీవించబడాలి, మా చేతి పనులు ఆశీర్వదించబడాలి అయ్యా. అన్ని విషయంలో నీ బిడ్డలుగా మేము నిలబడాలయ్యా. ఏది ఉన్నను ఏది లేకపోయినను, ఏది కలిగినను ఏది పోగొట్టుకున్నాను, ఏది ఏమైనాను ప్రభా నిన్ను ఎల్లప్పుడూ నమ్మకంగా సేవించేవారుగా నిన్ను పట్టుకుని నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కటి దీవించు, లైవ్లో చేరిన ప్రతి ఒక్కటి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం